అమ్మో పొద్దున్నే ఎవ్వరి మొహం చూసినో ఏమో భలే గిరాక్ వస్తుంది. ఛీ, ఈ దసరా నాకు ఎట్లా ఇదవుతుందో ఏమో. బాగేనా? బాగానే. కూర్చో. ఏమైందిరా? పోయినసారి ఇచ్చే డబ్బులు ఇస్తావా ఈసారన్నా? పోయినసారి డబ్బులా అక్క? ఇంకా మా ఆయన జీతం రాలేదక్క, జీతం వచ్చినాక ఇస్తా. అవునారా? మరి ఇప్పుడు దేనికోసం వచ్చినావు? ఒక బ్లౌజ్ కుడతావని వచ్చిన అక్క, కుడతావా? నాకే ఇప్పుడు దసరా గిరాకీ ఫుల్ ఉన్నదిరా. పైసలు లేకుండా మాత్రం ఇప్పుడు నేను కుడతలేను. అక్క డబ్బులు ఇవ్వాలా, కాకపోతే రేపైన ఇస్తా. ఒక బ్లౌజ్ కుట్టియండి అక్క, మా ఆయన జీతం రాగానే ఇస్తా అక్క. ఇలాంటి రేపులు ఎన్నో చూసిరా. సంవత్సరం నుండి నువ్వు ఇదే ముచ్చట రేపుతాను. నాకు గట్లా కలవదు ఈసారి. డబ్బులు ఇస్తేనే కుడతా. నాకు దసరా గిరాకీ బాగున్నదిరా. నా టైం వేస్ట్ చేయకు. డబ్బులు ఇస్తావు చూడు, కుట్టిస్తా. లేకపోతే మాత్రం వెళ్ళి ప్లీజ్, ఏమనుకో. అంతేనా అక్క? అంతేరా. సరే మరి వెళ్తున్నా. మౌనిక ఇగరా. సరేరా, ఈ ఒక్కసారికైతే కుట్టిస్తా. మళ్ళీ మాత్రం నన్ను అడగకు. మనకు బతుకమ్మ పండుగ మెయిన్ కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే, తెచ్చుకోపో. ఏమో ఈ ఉద్దర గిరాకీ, కుట్టకపోతేనేమో అట్లా, కుడితేనేమో ఇట్లా. ఈ టైలర్ బతుకులు ఏందో ఏమో. మౌనిక ఉన్నట్టుందే. మౌనిక మొన్న బ్లౌజ్ కుట్టిన డబ్బులు ఇవ్వలేగా? ఇస్తలే అక్క, 4 రోజులు ఆగు. ఈమెనా మౌనిక నీ బ్లౌజ్ కుట్టింది? అవునక్క. పండగ అయిపోయి 2 days కూడా అయితలేదు, ఇప్పుడే పైసలు అడుగుతుంది. అది కాదురా మౌనిక, మీ ఆయన శాలరీ వచ్చినాక ఇస్తా అన్నావా లేదా? అక్క ఇస్తా. నువ్వు ఆగు మౌనిక, రోడ్డు మీద పిలిచి పైసలు అడుగుతుంది, ఇదేమన్నా పద్ధతేనా? అంత ఏడబడతానే పైసలు అడుగుతాను. నువ్వు పైసలు ఇయ్యక ఏమి ఇయ్యక వదిన. దా వదిన పోదాం. ఏంటి మౌనిక అట్లా వెళ్ళిపోతాను? డబ్బులు ఎగ్గొడదామని చూస్తానవా? రాత్రి పగలనక కష్టపడి కుట్టిన నేను. రోడ్డు మీద పోతా అంటే పిలిచి మరి అడుగుతున్నావు. ఎక్కడ అడగాలో తెలియదా పైసలు? అట్లెట్లా వదిలేస్తారు డబ్బులు? నా డబ్బులు నాకు కావాలి. ఇద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఇవ్వం. పదా మౌనిక, పైసలు అవేం లేవు. టైలర్ వాళ్ళంతా ఇంతే. పదా మౌనిక. నాకు ఎంతో మంది చెప్పారు అక్క కుట్టకు, వీళ్ళని నమ్మకు అని. కానీ నేను వింటానా? నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు. అమాయకురాలరా ఫుల్. అందరు 300 కుడితే ఇవి 200కే కుడుతుంది. కొంచెం పొగుడితే చాలు. కవిత ఉన్నవారా? ఏం తీసుకొచ్చిల్లక్క? మల్లన్న పోనాలు ఉన్నాయి కదరా, మా ఇద్దరికి అర్జెంటుగా 2 బ్లౌజులు అయితే కుట్టి ఊరికి వెళ్ళేది. సరేనా? అర్జెంటా అక్క? కొలత బ్లౌజ్ తీసుకొచ్చినావా? తెచ్చిండ్రా, కానీ ఈ బ్లౌజ్ కొంచెం సెట్ కాలేదు. నెక్ కొంచెం కింది దించు. అలా అని దించకు. హ్యాండ్స్ కొంచెం చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా, భుజాలు మాత్రం జారనీయకురా. ఇగో డోరీస్ ఇంత లావుగా పెట్టకు, సన్నం పెట్టు. అన్ని కొలతలు తెలిసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వే కుట్టుకోవచ్చు కదా. మాకే కుట్టుడా వస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఏమే సర్లే అక్క, కుడతా. 2 days కదా, 2 daysలో ఇస్తా. బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళంతా ఇంతే, వాళ్ళకి ఏదో కుట్టొచ్చినట్టు అది అట్లా కుట్టు ఇది కుట్టు అంటారు.